హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారని కమెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను కూడా. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? ఏమంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి, సో నాన్ వెజ్ తినకుండా నోరైతే బాగా చెడిపోయిందబ్బా, ఏమన్నా తినాలి అనేసి. సో మష్రూమ్లో వచ్చేసి కబాబ్ చేస్తున్నా నేను. టేస్ట్ అయితే నిజంగా చికెన్ కబాబ్ లానే ఉండింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నింది అని కమెంట్ చేసి చెప్పండి. టేస్ట్ మాత్రం సూపర్, సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అట్లా ఉంటుంది. సో తిని చూడండి, చేసి ఎట్లా చేస్తున్నా అని చూసుకోండి, చేసి ట్రై చేయండి, తినండి, బాగా ఉండండి. అట్లనే నాకు బాగా సపోర్ట్ కూడా చేయండి అబ్బా, ఓకేనా? చూడండి, ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నా నేను. సో అదంతా పైన ఉన్న స్కిన్ తీసేస్తున్నా. మీరందరూ నాన్ వెజ్ తినకుండా ఎట్లా ఫీల్ అవుతున్నారు అబ్బా, నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఫీల్ అవుతుంది, ఎప్పుడురా తిందాం నాన్ వెజ్ అనేస్తా ఉంది నాకైతే. నిజంగా బిర్నా అయిపోవాలబ్బా శ్రావణ మాసం. ఏం చేస్తాం, ఎప్పుడైతుంది, ఇంకా దగ్గరలో ఉంది, సో అయిపోతుంది. ఈ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదండి. సో చూసేయండి, ట్రై చేయండి అబ్బా మీరు కూడా. అన్నీ బాగా క్లీన్ చేసుకున్నా ఫుల్. ఒక 1.5 ప్యాక్ తీసుకున్నా నేను, తీసుకునేసి చేస్తున్నా. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నా, క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. సో దాన్ని అయితే వాష్ చేసుకోవాలి ఒక 3 టైమ్ 4 టైమ్ అట్లా. కానీ ఇట్లా ఏమంటే ప్రెస్ చేయకుండా వాటర్లో ఇట్లా కలిపెట్టుకునేలాగా, అంటే పైన ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అందుకే 3-4 టైం కడుక్కోవాలన్నా. ఇప్పుడైతే కబాబ్ మిక్స్ చేసుకునేదానికి ఫస్ట్ కబాబ్ పౌడర్ అండి. మనం సేమ్ ఎట్లా అంటే చికెన్ కబాబ్కి ఏమేమి వేస్తాం, సో అట్లనే వేసుకోవాలి. కానీ ఇక్కడైతే నేను ఎగ్ స్కిప్ చేసా అండి. ఎగ్ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడంటే శ్రావణ మాసం, సో అందుకనేసి ఎగ్ స్కిప్ చేసా. చికెన్ కబాబ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి, ఇంకా కార్న్ఫ్లోర్ ఒక 2-3 స్పూన్స్, గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూన్ వేసుకునేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీన్ని, మసాలా బాగా మిక్స్ చేసుకున్నా. కొంచెం వాటర్ లైట్గా వేసుకున్నా. వాటర్ వేసుకొనుకుంటేనే బాగుండండి, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ వచ్చేస్తుంది. సో నాకు తెలియకుండా నేను వాటర్ కొంచెం లైట్గా వేసుకున్నా. సో లాస్ట్లో అయితే మష్రూమ్ మసాలాలో వేసి మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పెట్టేసా నేను. 1/2 అవర్ పెట్టేసి తిరిగా చూస్తే గిన వాటర్ వచ్చేసింది. సో వాటర్ ఏం వేసుకుండా మిక్స్ చేసుకోండి. ఎగ్ వేసుకుంటే ఓకే, పర్వాలేదు, కానీ వాటర్ వేసుకోకండి, ఓకేనా? చూడండి, నేను మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అయిన తర్వాత చూపిస్తా. అప్పుడు చూడండి ఎట్లా వాటర్లా అయిపోయిందనేసి. సో వాటర్ వేసుకోకండి, బాగా మిక్స్ చేసి పెట్టేసేయండి ఒక 1/2 అవర్. బయటనే పెట్టాను నేనైతే. పెట్టేసి ఇంకా వేడి నూనెలో మష్రూమ్ కబాబ్ ఎత్తి ఇట్లా వేసేసి చిటాపటా అంటూ ఉంటుంది ఆయిల్లో. సో గమ్ములైతే సూపర్ వచ్చిందబ్బా. చికెన్ లేకుంటే ఏమబ్బా, మష్రూమ్ సూపర్ ఉంటుంది, తినేసేయండి, నిజంగానే సూపర్గా ఉంటుంది. సో చూడండి, వాటర్ కింద చూడండి ఎలా వాటర్లా ఉంది. సో ఏం చేద్దాం, ఆయిల్ అయితే కొంచెం వేడైనాక మష్రూమ్ ఎత్తి ఆయిల్లో ఇచ్చేసాము. వాటర్ ఏందబ్బా, ఆయిల్ని వాటర్ అంటున్నా నేను, వాటర్ కాదు ఆయిల్. చూడండి ఇక్కడనే తెలుస్తుందా, అట్లా వాటర్గా సపరేట్ అవుతుంది. సో అందుకే వాటర్ వేసుకోకండి. ఎలా ఉందని చేసి చూడండి, ట్రై చేయండి, ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి. నాకైతే సూపర్ నచ్చిందబ్బా, చాలా బాగుంది. సో మీరు ట్రై చేసి చూడండి, తినండి, బాగా ఆరోగ్యంగా ఉండండి అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ.